ఒక నెల 2 నెలల క్రితం ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశంలో ఒక అనాలిసిస్ చేసుకున్నాం మనం. దాంట్లో దానికి సంబంధించిందే ఒక వార్త వచ్చింది. రిటైర్డ్ ఉపాధ్యాయులకు సంబంధించి సేవలను వినియోగించుకోవడంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతుంది? స్వచ్ఛందంగా ఎవరైనా రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు ఎక్కడైతే సెటిల్ అయి ఉన్నారో పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ వాళ్లకు వీలైన చోట ప్రభుత్వ రంగ పాఠశాలలు, అవి గురుకులాలు కావచ్చు, లేకపోతే పాఠశాలలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆయా పాఠశాలల్లో వాళ్ళ సేవలను ఎవరైనా ఉచితంగా వచ్చి మేము బోధన చేస్తామంటే వారిని ఎందుకు వాడుకోవడం లేదు? సరే, వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతే కష్టమైతే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎంతమంది వాళ్ళ సేవలను వినియోగించుకోవడానికి తిగుల్ అనేటువంటి ఊరు జగదేవ్పూర్ మండలంలో ఉన్నది. 2004లో రిటైర్ అయినటువంటి బాలరెడ్డి సార్, రిటైర్డ్ టీచర్ బాలరెడ్డి గారంట. 2004 నుంచి ఇప్పటిదాకా 19 సంవత్సరంలో సొంత ఊరులో, ఆయన గజ్వేల్లో ఇల్లు కట్టుకొని గజ్వేల్లో ఉన్న తిగుల్ నా సొంత ఊరు కాబట్టి గవర్నమెంట్ పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలంతా కూడా పేద విద్యార్థులు కాబట్టి వాళ్ళకు ప్రైవేటు స్కూళ్ళలో చేర్చుకోవడం కానీ ట్యూషన్లు చెప్పుకోవడం కష్టమవుతుంది కాబట్టి 19 సంవత్సరాలుగా ఆయనకు వచ్చేటువంటి ఏవైతే పెన్షన్ ఉంటుందో ఆ పెన్షన్ మాత్రమే తీసుకుంటున్నాడు తప్ప ఎక్కడ కూడా గవర్నమెంట్ రూపాయి తీసుకోకుండా, గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి ఆశించకుండా, కనీసం తను వెళ్ళి వచ్చేటువంటి ఆటో ఖర్చులు కూడా తీసుకోకుండా, కిరాయి డబ్బులు కూడా తీసుకోకుండా 19 సంవత్సరాల నుంచి రిటైర్ అయిన తర్వాత 19 సంవత్సరాలుగా తిరిగి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకు సేవ చేస్తున్నాడు. రిటైర్ అయినాక ఒక 6 నెలలు ఏడాది మాత్రమే రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అయ్యో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు పేదోళ్ళు, వాళ్ళకు మనం వీలైనంత సేవ చేయాలని 7వ తరగతి వరకు ఉన్నటువంటి దాంట్లో ఆంగ్లము, గణితము, తెలుగు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎస్, ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వమే ముందుకు రండి, మీరు వాళ్ళకు అవసరమైతే కనీసం బస్ ఛార్జీలు ఇవ్వండి, సరిపోతుంది. రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చాలామంది వాళ్ళ రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు ఖాళీగా ఉంటున్నారు. చాలామంది పిల్లలు ఎక్కడెక్కడో చాలా సెటిల్ అయిపోయారు, విదేశాల్లో ఉంటున్నారు, లేకపోతే చాలా ఆర్థికంగా సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకు కొంచెం ప్రోత్సాహం ఇచ్చి ఒక ఏడాది పాటు ఒక్కొక్క పాఠశాలలో బాగా మంచిగా ఉన్నటువంటి పాఠశాలలు, లేకపోతే ఎంపిక చేసుకున్నటువంటి పాఠశాలలు, వాళ్ళకు నచ్చినటువంటి పాఠశాలలు ఇచ్చేసి కేవలం వాళ్ళకు కిరాయిలో వాళ్ళకు రావాల్సినటువంటి పోవడానికి బస్ ఛార్జీలో కిరాయిలో ఇచ్చేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తే అనేక పాఠశాలలు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు బాగుపడేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళు ఏం పాఠాలు చెప్పకపోయినా పిల్లల్ని అక్కడ చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న పిల్లల్ని అంటే వాళ్ళని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ పాఠశాలలు బలంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనీసం 100-200 మంది అయినా అవకాశాన్ని వినియోగించుకుంటారు కదా. 2-3 ఏళ్ళు 4-5 ఏళ్ళు అట్లా ప్రతిసారి కొంత ఫ్రీగా చేసేటువంటి వాళ్ళు సమాజ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు గుర్తింపునిస్తే సరిపోతుంది. పాపం ఇట్లా గుర్తింపు లేకుండా చేసేటువంటి బాలరెడ్డి సార్ లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇట్లాంటి వాళ్ళకి. దయచేసి రిటైర్డ్ టీచర్లు సరదాగా ఇంకెక్కడో ఉండేటువంటి బదులు మీరు ఎక్కడున్నా పర్వాలేదు, వాళ్ళు హైదరాబాద్లోనో లేకపోతే మీ పక్కన ఉండేటువంటి పట్టణాల్లో చాలామంది సెటిల్ అయిపోయారు. అక్కడే ఉండేటువంటి గవర్నమెంట్ పాఠశాలలో లేకపోతే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇట్లాంటివి ఏవో ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. దగ్గరలో ఉంటే ఒక ఏడాది చెయ్యండి, మళ్ళీ ఏడాది చేయండి, లేకపోతే ఇంకొక అట్లా ఎవరు అవకాశం ఉంటే ఎవరు మీ పనులను బట్టి ఒక ఏడాది పాటు వాళ్ళకు అవకాశం ఇవ్వండి. గవర్నమెంట్ వాళ్ళను ప్రోత్సహించండి, వాళ్ళను గౌరవించండి. తద్వారా కొంత భారం తగ్గుతుంది ప్రభుత్వానికి, ప్రజలకు నమ్మకం పెరుగుతుంది, అక్కడ ఉండేటువంటి పిల్లలకు కూడా కొంత ఇబ్బంది లేకుండా పోతుంది. ఇట్లాంటి వాటిని ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పని కూడా, విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది కూడా మీ సర్కార్లో ఉండేటువంటి వాళ్ళే. ప్రోత్సాహకం లభిస్తే వాళ్ళందరూ వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు.